ఏం జరుగుతుంది తెలంగాణలో, ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు అర్థం కావడం లేదు. ఒకవైపు హైడ్రాని ప్రజలని అయోమయం చేస్తుంది, అక్రమ కట్టడాలని ఆగమాగం చేస్తుంది. మూసీ నది పేరుతో జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. అక్రమ కట్టడాలు అంటే మీ రాజకీయ నాయకుల దగ్గరే ఉన్నాయని మరవకండి. దీనికి బదులుగా దామగుండంలో జరుగుతున్న రేడియేషన్ ప్రాజెక్టు ఆపండి. చుట్టుపక్కల 20 గ్రామాలను, లక్షల చెట్లను, వన్య ప్రాణులను కాపాడిన వారు అవుతారు. హైడ్రా మూసీ మీద ఉన్న శ్రద్ధ దామగుండం పైన ఉండకపోతే వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ మీద ప్రభావం పడకుండా ఉప ఎన్నికలు రాకుండా చూసుకోండి అన్నట్టు మీరు చూసుకోవచ్చు. వాస్తవం ఇది ప్రెజర్ ఖచ్చితంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్లు కూడా ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ పొజిషన్లో పోటీ చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అయితే అయితేందర కథ, ఏమో పెట్టే పైసలు దేశంలో అయితే ఉన్న పైసలు కాపాడుకుంటే చాలన్నట్టు కథ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా గ్రామీణ ప్రాంతాలలో అదే చర్చ నడుస్తుంది. ఎవరన్నా పోయి ఒక మైక్ పట్టుకొని అడుగురే సర్పంచ్ ఏనికోరన్నా ముందుకు వస్తున్నారా? ఎట్లుంది తెలంగాణ రాష్ట్రం అంటే ఈనాడు ఏం లేదు, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి లేదు, పాత సర్పంచ్లకే ఇంకా నిధులు ఇవ్వలేదు అన్నట్టు చెప్తున్నారు. సో సమస్యల విలయంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ఈనాడు హైడ్రా ఏంది, ఈ మూసి ప్రణాళిక చేయడం ఏంది, ఈనాడు పేదల ఇల్లు కూలిపోతున్నాయని గొప్పలు అక్రమంగా కట్టిన ఇల్లు మాత్రం ఏడ కూలిపోతలేదు. అట్లుంది పేద ప్రజలకు ఒకలాగా, గొప్పలకు ఒకలాగా ఉందన్నమాట ప్రభుత్వం.